ఈరోజు ఒక మంచి గార్డెనింగ్ టిప్ మీతో షేర్ చేస్తున్నానండి. అదేంటంటే ఇలా తులసి చెట్టు ఇంకా వేరే చెట్లు ఉంటాయి కదండి, వాటికి పురుగులు పడుతుంటాయి. తులసి చెట్టుకి అయితే నల్లటి పేను లాంటిది పడుతుంది. తులసి చెట్లు పెంచే వాళ్ళకి చాలామందికి అది తెలుస్తుంది. ఒకసారి నేను ఎప్పుడో మా అమ్మగారితో ఇట్లా తులసి చెట్టుకి బాగా పురుగు పట్టేసిందమ్మా అంటే పసుపు నీళ్ళు చల్లమ్మా తగ్గిపోతుందని చెప్పారు. కానీ నేను ఎందుకో అంతగా పట్టించుకోలేదు. గుమ్మంలో ముగ్గేయడానికి నేను పసుపు నీళ్ళు చల్లుతూ ఉంటానండి. అనుకోకుండా ఒకరోజు ఆ పసుపు నీళ్ళు మిగిలితే వాటి మీద చల్లా. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను చూస్తే ఆ పురుగులన్నీ చాలా వరకు తగ్గిపోయినాయండి. అలాగే కొత్త చిగుళ్ళు కూడా వచ్చినాయి. అందుకే ఈ టిప్ మీతో షేర్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తాను. ఇదిగో చూడండి, ఈ చెట్లకు పట్టిన పురుగులు చాలా వరకు తగ్గిపోయినాయండి. ఇదిగో కొత్తగా చిగుళ్ళు కూడా వచ్చాయి. పసుపు నీళ్ళు చల్లాక ఇట్లా చిగుళ్ళు కొత్తగా భలే వచ్చాయండి. సో మళ్ళీ పసుపు నీళ్ళు చల్లాలని చెప్పి ఇట్లా చేస్తున్నా. ఇదిగోండి, పసుపు కొంచెం ఎక్కువగా కలుపుకొని పెట్టుకున్నా. ఆ నీళ్ళని ఇట్లా చిలకరించి మొత్తం అన్ని చెట్ల మీద, ఇది మారేడు చెట్టు అండి, మీకు తెలిసే ఉంటుంది. దాని మీద ఒక నల్లటి పెద్ద లావు పురుగు ఉంటుంది, కొంచెం గొంగళి పురుగులా ఉంటుంది. అదైతే మొత్తం అసలు చెట్టు ఖాళీ చేసి పడేస్తుందండి, ఆకులన్నీ తినేస్తుంది. ఇదే పురుగు కరివేపాకు చెట్లకు కూడా పడుతుంది. ఆ పురుగులు కూడా బాగా తగ్గిపోయాయండి. అలాగే తులసి చెట్టు మీద ఉన్న ఆ నల్లటి పేను కూడా బాగా తగ్గింది. అందుకని చెప్పి మళ్ళీ చల్లుతున్నా. ఎందుకండి ఇక్కడ చూడండి, ఏదేదో పిచ్చిపాదం వచ్చింది. దీనికి అసలు ఎంత షార్ప్గా ఉన్నాయి ముళ్ళు, ఇలా పట్టుకోగానే చేతిలో ముళ్ళు గుచ్చుకున్నాయి. అందుకని ఇట్లా క్లాత్తో తీస్తున్నాను. ఈ మొక్కలన్నిటికీ గ్లౌజులు ఉంటేనే ఇలాంటి వాటిని మనం తీయాలి, లేకపోతే అసలు ఆ ముళ్ళు మొత్తగా గుచ్చుకుంటున్నాయండి చేతుల్లో. అందుకే ఇలా తీస్తున్నా. ఇదిగోండి, ఇట్లా మొత్తం అన్ని చెట్ల మీద చల్లుకోవచ్చు మాట ఈ వాటర్ని. ఏం లేదండి, చాలా సింపుల్ కదా. పసుపు నీళ్ళు అంటే మనం వేరే మందులు కొనకుండా ఇట్లా చల్లుకోవడం అనేది చాలా ఈజీ వే. ప్లస్ మొక్కలకు కూడా హామ్ కాదు. అలాగే పెస్టిసైడ్స్ కొట్టాలంటే చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. పసుపుతో కాబట్టి చాలా సింపుల్ కదండి. కనిపిస్తున్న వాలాట్ నేనే చేశానండి. ఇదిగోండి, ఫైనల్లీ ఇట్లా కొంచెం పసుపు నీళ్ళతో మళ్ళీ కల్లాపు చల్లేస్తున్నా. ముగ్గు పెట్టేస్తే ఈరోజు మార్నింగ్ పని కంప్లీట్ అయిపోతుందండి. ఓకే అండి, ఇట్లా గడిచిందన్నమాట మా ఉదయం ఈరోజు. ఓకే అండి, హ్యావ్ ఏ గ్రేట్ డే. Please support my channel. Please subscribe and share. Thanks for watching.